తమిళనాడు కల్లకుర్చి జిల్లాలోని కరుణాపురం కల్తీ మద్యం మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. హాస్పిటళ్ల వద్ద బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. తమిళనాడు కల్తీ మద్యం తాగిన మృతుల సంఖ్య ప్రస్తుతం 35 దాటింది. ఇంకా 95 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. వీరిలో 40 మంది పరిస్థితి విషమంగానే ఉంది. అయితే కల్తీ మద్యం సేవించిన వారంతా రోజువారీ కూలి చేసుకునేవారే. మద్యంలో అధికంగా మిథనాల్ ఉండడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమిక నివేదికలో తెలిపారు. ఇంకా 200 లీటర్ల కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కల్తీ మద్యం అమ్మిన గోవిందరాజుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కల్లకుర్చి ఎస్పీని సస్పెండ్, కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం స్టాలిన్ మృతుల పట్ల సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనకి కారణమైన వారికి శిక్ష పడేలా చేస్తామని ట్వీట్ చేశారు. డీఎంకే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, స్టాలిన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత పళనిస్వామి డిమాండ్ చేశారు. రెండు 2023లో కూడా చెంగల్పట్టు జిల్లాలో 22 మంది కల్తీ మద్యం వల్ల మృతి చెందారు. ఇప్పటికీ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయని అన్నాడీఎంకే ఆరోపిస్తుంది. మృతుల పట్ల తమిళనాడు గవర్నర్ రవి సంతాపం తెలియజేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.